అవుట్లయర్స్ ద స్టోరీ ఆఫ్ సక్సెస్, అత్యున్నత విజయగాథ, మాల్కమ్ గ్లాడ్వెల్ గ్రంథ సమీక్ష. అవుట్లయర్స్ పుస్తకంలో మాల్కమ్ గ్లాడ్వెల్ విజయానికి గల అంతరంగ కారకాలను విశ్లేషించారు. సాధారణంగా విజయం కేవలం ప్రతిభ, కష్టపడి పనిచేయటం వల్లనే సాధ్యమవుతుందని భావిస్తాం. అయితే ఈ పుస్తకం విజయం వెనక అదృష్టం, సంస్కృతి, అవకాశాలు మరియు సమయం వంటి అంశాలు ఎంతగానో ప్రభావం చూపుతాయని వివరిస్తుంది. పుస్తకం ముఖ్యాంశాలు: 10,000 గంటల నియమం, 10,000 అవర్ రూల్. ఏ విభాగంలోనైనా ప్రావీణ్యం సంపాదించడానికి సుమారు 10,000 గంటలు ప్రత్యేక అభ్యాసం అవసరం. ఉదాహరణ: బీటిల్స్ బ్యాండ్కి హాంబర్గ్లో అనేక సంవత్సరాలు నిరంతరంగా సంగీతం ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. దీనివల్ల వారు అత్యుత్తమ సంగీత కళాకారులుగా ఎదిగారు. బిల్ గేట్స్ చిన్నతనం నుండి కంప్యూటర్లు వాడే అవకాశం పొందాడు. దీనివల్ల అతను మైక్రోసాఫ్ట్ను స్థాపించగలిగాడు. ద మాథ్యూ ఎఫెక్ట్. అవకాశాలు ముఖ్యం. కొంతమంది వ్యక్తులు చిన్న వయస్సులోనే కొన్ని ప్రత్యేక అవకాశాలు పొందడం వల్ల ముందుకెళ్ళగలుగుతారు. ఉదాహరణకు, కెనడాలో ప్రఖ్యాత హాకీ క్రీడాకారులు జనన తేదీలను గమనిస్తే ఎక్కువ మంది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జన్మించారు. చిన్న వయస్సులోనే హాకీ ట్రైనింగ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసే అవకాశాలు లభించిన పిల్లలు మరింత ముందుకు వెళ్ళి ప్రఖ్యాత క్రీడాకారులుగా ఎదిగారు. సంస్కృతి ప్రభావం. కల్చరల్ లెగసీ. మన సంస్కృతిని మన పనితీరుపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, ఆసియాలో చైనా, జపాన్, కొరియా విద్యార్థులు గణితంలో గొప్ప ప్రతిభ కనపరుస్తారు. ఇది వారి భాషా, సంస్కృతి, వ్యవసాయ చరిత్ర మరియు కష్టపడి పనిచేయడానికి అలవాటు వల్లే సాధ్యమైంది. సరైన సమయం, అదృష్టం కూడా ముఖ్యం. టైమింగ్ అండ్ లక్ మ్యాటర్స్. విజయం సాధించిన చాలామంది వ్యక్తులు సరైన సమయంలో జన్మించడం వల్ల సరైన అవకాశాలు పొందారు. ఉదాహరణకు, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ మరియు ఇతర ప్రముఖ టెక్ వ్యాపారవేత్తలు 1950-55 మధ్య జన్మించారు. 1970లలో కంప్యూటర్ విప్లవం ప్రారంభం కావడం వీరు అందులో ముందుండే అవకాశం పొందారు. అదే వారు ఒక దశాబ్దం ఆలస్యంగా జన్మించి ఉంటే వీరి విజయం సాధించబడేది అనేది సందేహమే. కష్టం ఒక్కటే చాలదు. హార్డ్ వర్క్ ఎలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. విజయం కోసం కష్టపడడం తప్పక అవసరం, కానీ అదృష్టం, కుటుంబ నేపథ్యం మరియు అందుబాటులో ఉన్న వనరులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు, ధనిక కుటుంబాల్లో పుట్టిన పిల్లలు చిన్నతనం నుంచే వారి తల్లిదండ్రుల ద్వారా ఆత్మవిశ్వాసం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు మౌలిక వనరులు పొందుతారు. తల్లిదండ్రుల సహకారం ఉన్న పిల్లలు జీవితంలో గొప్ప అవకాశాలను సులభంగా అందుకోవచ్చు. సామాన్య కుటుంబాల పిల్లలు అలాంటి మద్దతు లేకపోవడం వల్ల కొన్ని అవకాశాలను కోల్పోతారు. కన్క్లూజన్గా దీని సారాంశం ఏంటంటే, విజయం అనేది వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాదు, సరైన సమయం, సరైన అవకాశం మరియు సరైన సంస్కృతి కూడా విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశాలు. కేవలం తెలివితేటల మీద ఆధారపడకుండా సరైన అవకాశాలను తెలుసుకుని పట్టుదలతో కష్టపడితే ఎక్కువ మంది విజయాన్ని సాధించగలుగుతారు. ఈ పుస్తకం మనకి ఏం నేర్పుతుందంటే, మన విజయానికి ఒక కష్టం సరిపోదు, అదృష్టం, సమయం మరియు నెట్వర్క్ కూడా అవసరం. సంస్కృతిని, కుటుంబ నేపథ్యం మరియు చిన్నప్పుడే లభించే అవకాశాలు ఒక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక అభ్యాసం, 10,000 గంటల నిబంధన వల్ల ఏ విషయంలోనైనా నిపుణత సాధించవచ్చు. అవకాశాలను గుర్తించాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఉపయోగపడే సందేశం: మీరు ఏ రంగంలోనైనా అధిక నైపుణ్యాలను సాధించాలనుకుంటే 10,000 గంటలు కష్టపడి అభ్యాసం చేయాలి. అలాగే సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడం సిద్ధంగా ఉండాలి. విజయం అనేది కేవలం ప్రతిభ వల్ల రాదు. అదృష్టం, కష్టం, అవకాశాలు సమ్మిళిత ఫలితమే.